హాయ్ అండి, ఈరోజు నేను బాలామృతం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పౌడర్తో నేను లడ్డూలు చేస్తున్నానండి. రెసిపీ అయితే చూసాం, వెరీ టేస్టీగా వెరీ బాలామృతం లడ్డూలకి కావాల్సిన పదార్థాలు చూడండి. ముందుగా బాలామృతం పిండి 2 కప్పులు, కొబ్బరి తురుము 1/2 కప్ అండ్ బెల్లం తురుము 1/2 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కావాలి. అండ్ పాలు వచ్చేసి ఒక 1/2 కప్ ఉంటే చాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అందులోకి బాలామృతం పిండి వేయాలా 2 కప్పులు. దాంట్లోకి 1/2 కప్ కొబ్బరి తురుము కూడా వేయాలా. ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగించాలి. ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది ఈ బాలామృతం పిండి. అందులోకి ఒక 1/2 కప్పు పాలు వేయాలి. దాంట్లోకి బెల్లం తురుము ఒక 1/2 కప్ వేయాలి. ఒక 5 మినిట్స్ వేయించాలి ఈ పిండికి. ఈ పిండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, చాలా మంచి టేస్ట్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు అండి. చూడండి, ఇది చాలా ఇంత కలుపుతూ 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇది పిల్లలకైతే చాలా హెల్తీ అండి. ఈ స్నాక్స్ లడ్డు అయితే మీ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. చూడండి, ఇది కొంచెం కలర్ వచ్చింది చూడండి. ఈ మిశ్రమం చూడండి, ఈ మిశ్రమం అయితే తయారైంది. ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిశ్రమం తీసుకొని ఇంకా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. చూడండి, ఈ లడ్డూలు అయితే అయిపోయినాయి. చూడండి, ఎంతో టేస్టీగా వెరీ సింపుల్గా ఈ లడ్డూలు అయితే చాలా మీ పిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చుతాయండి. ఈ బాలామృతం లడ్డూలు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వంట కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.